సో ఇప్పుడే వర్కౌట్ ఖతమైంది, ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు లోకి అన్ని తీసుకొని హాస్పిటల్ పోతా. మంచిగా ఉండాలి వర్కౌట్. లోకి అని తీసుకొని ఇప్పుడు హాస్పిటల్ పోయి దానికి సార్ ఫేస్ అంతా ర్యాషెస్ అని ఏమైందో చూపెట్టాలి. ముందు కూడా అయిన ఉండే, ఈసారి వెళ్ళా. ఖతం అయిపోయిన తర్వాత సార్ ఎడిట్ చేసి వీడియో చేస్తాను. ఇంకొకటి నేనేమంటారు, నేను నైట్ అంతా తాగిన. సాటర్డే సండే నుంచి ఫుల్ తాగుతుండే. నైట్ అంతా తాగి మార్నింగ్ జిమ్కి పోతే అది జర ఫక్డ్ అప్ ఎక్స్పీరియన్స్ ఉండే. బట్ ద వర్కౌట్ వాస్ వెరీ గుడ్. ఇట్లాంటి ప్రీ వర్కౌట్ తాగి వస్తుంది చూడు, దానికంటే ఎక్కువ మజా వచ్చు. కంటిన్యూస్గా రీజన్ అనుకుంటున్నా వీడియో, కానీ నమ్మ ఎవరొకరు వస్తున్నారు, సిగ్గే ఇంకా బంద్ చేయాల్సి వస్తుంది. బుధవారం కూడా వర్కౌట్ మనం ఎంత మంచి చేస్తున్నామంటే జిమ్లో వచ్చి అడుగుతారు, అన్న ఇయర్స్కి వచ్చి చేస్తున్నావు, నాతో కలిసి చేస్తావు వర్కౌట్ అని. రేపు ఒక స్ట్రేంజర్తో కలిసి వర్కౌట్ చేయాల్సి వస్తుంది. యో వాట్సాప్. సో వర్కౌట్ కథమైంది, ఇంటికి వచ్చేసినాం. ఇప్పుడు సార్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ చేసుకొని లైక్ యూజువల్లీ మై పోస్ట్ వర్కౌట్ మీల్ 4 గుడ్లు తింటా. మాకు ఒక కుక్ ఉన్నది, అలా కుక్ వచ్చి ద్వారా చపాతీ చేసి పోతుంది. సో 2 వేసుకొని దాంట్లో రోల్ చేసుకొని తింటా. 4 eggs బతుకంత ఇదే అయిపోయింది. ఏంటంటే ప్రోటీన్ 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 ప్రోటీన్. మా అన్నకు ఒక బిడ్డ ఉంది. మా అన్న బిడ్డ ఇంకా 3 years దానికి. 3 years 4 years ఇప్పుడు దానికి. అది నన్ను ఎక్కిరిస్తామంటారు. ఎక్కిరించాడంటే బాబాయిని ప్రోటీన్ అని చెప్పి ఊరుకొస్తాడు అన్నట్టు. నాకు హెయిర్ ఫాల్ మస్తు ఎక్కువైతుంది భయ్. మొత్తం జుట్టు అంతా పోతుంది, మొత్తం గుడ్డల్దం అయిపోతుంది. ఏం చేయాలి అర్థమవుతలేదు, బాధ అవుతుంది. ఎంత కేర్ తీసుకుందామన్నా కుదురుతలేదు, మనకంత టైం ఉంటలేదు. జరేమన్నా టిప్స్ ఉంటే చెప్పురు కదా ఫర్ హెయిర్ గ్రోత్ ఆర్ సంథింగ్. అండ్ ఐమ్ ప్రెటీ షూర్ దీని కింద కమెంట్ వస్తుంది, నా పిల్ల పెడుతుంది కమెంట్, ఆయిల్ యువర్ హెయిర్. మస్తు మంది ఒక మిస్కన్సెప్షన్లో దొరుకుతారు, జిమ్ చేస్తే ఆయిల్ తినద్దు, ఎక్కువ వేసుకోవద్దు, ఎల్లో తినద్దు, అది ఇది చేద్దని. అట్లా ఏముండదు. నువ్వు తినచ్చు, నువ్వు ఆయిల్ తినచ్చు, నువ్వు యోగ్స్ తినచ్చు, నువ్వు ఏమన్నా తినచ్చు. కానీ ఏంటంటే తిన్నది మొత్తం పచాయించాలి, మొత్తం కరగా తీయాలి, దాన్ని వాడేయాలి ఎనర్జీ. అంతగానం తిని ఏం చేయకుండా ఉన్నావు అనుకో, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో నా సాటర్డే సండే ఎట్లని చెప్పాలి, సాటర్డే నేను నా దోస్తులు కలిసి ఒక స్టే తీసుకున్నాం. స్టే తీసుకొని తాగినాం. ఇంకేం చేస్తాం చెప్పు, తాగుదాక తాగినాం, మస్కరా చేసినాం. నేను అనుకున్న వాళ్ళతోనే ఏమన్నా ఫన్ ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం, ఏదో ఒక బ్లాగ్, ఫన్ బ్లాగ్ చేసి ఒక గేమ్స్ ఆడదాం అన్నట్టు ఆలోచించిన.
కానీ దోస్తుని కలిసిన తర్వాత వాళ్ళతో లాండ్ పనాల పడి వీడియో తీద్దామన్న థాటే రాలేదు. అనుకున్నా మస్తు అనుకున్నా, కానీ ఏం కాదు. కానీ అది గిట్ వచ్చింటే క్రేజీ ఫన్ ఉంటుండే. అసలు అదే కాదులే వినాయన్, అరే తీద్దాం రాబోయే మంచి ఒక ఫన్ ఎపిసోడ్ తీద్దాం, ఎప్పటికి ఏ చూతే మాటలు మాట్లాడుతున్నా నేను, నా మాటల్లో ఇంకేం లేవా అని. కానీ కాదే అదే హోప్ఫుల్లీ ఈ వీకెండ్ మళ్ళీ పోదాం అనుకుంటున్నా. ఈ వీకెండ్ పోతే చేస్తా ఏదో ఒకటి, బికాస్ హ్యావ్ టు కీప్ ఇట్ ఎంటర్టైనింగ్. దట్ ఈస్ ద రీజన్ ఐమ్ ఆల్సో బ్లాగింగ్ దిస్ రైట్ నౌ. నార్మల్గా నేను లిఫ్ట్ దగ్గర రాగానే బంద్ అయిపోతుంది నా బ్లాగ్. లిఫ్ట్ దిగంగానే ఉప్పు వేసేటప్పుడు గుద్దల్లో ఉంటుంది నా, ఎక్కువ తక్కువ పడుతుంది, కష్టం ఆయిల్ చూసింది అంట. ఈ బూతులు ఎందుకు మాట్లాడతా ఎక్కువ అనుకోవచ్చు ఎవరైనా చూసేటోళ్ళు కొత్తోళ్ళు. ఇందుకే మాట్లాడతా, నేను తినే తిండిలా ఉప్పు ఎక్కువవుతుంది, కష్టం ఎక్కువవుతుంది, అది కాగానే మనకి బీపీ పెరుగుతుంది. షుగర్ ఈజ్ ద మెయిన్ reason for BP and anger issues or whatever the fuck it is. సో కోపం వస్తే బూతులు వస్తాయి. నాకు ఉప్పు వేసుకొని చేత కాదు, దానివల్ల నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తే బూతులు వస్తాయి. అది హార్డ్ కోర్ నాన్ వెజ్ షిట్. ప్రోటీన్ నెంబర్ 1 గుడ్డు పడుతుంది. ఆయిల్ చూసి ఎట్లా ట్రిప్ అవుతుంది. జరా బాడీ బల్క్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే జరా కొంచెం నేను కూడా క్యాలరీస్కి ఎక్కువ పట్టించుకుంటాను. ద మోర్ ద బెటర్. గుడ్డు గుడిసింది. నువ్వు ఎంత కిరాకున్నా ఏం చేసినా, వెన్ స్ట్రేంజర్ అప్రోచెస్ యూ అండ్ టాక్స్ టు యూ అండ్ దే వాంట్ టు ట్రైన్ విత్ యూ, ఇట్ ఫీల్స్ క్రేజీ అమేజింగ్ టు బి ఆనెస్ట్. ఇట్ మీన్స్ దట్ నువ్వు చేసేది నోటీస్ చేస్తారు మనుషులు, and they are actually getting impressed with what you are doing and how you are doing, and they are wondering. That is the reason they want to train with you or mingle with you, know you, so that they can also learn a thing or two from you. And ఉంటుంది కదా, గుర్రంతో తిరిగితే గుర్రం అవుతావు, కోతితో దింగించుకుంటే కోతి అవుతావు అని. అంతే. ఇంకా ప్రతి ఒక్కరికి గుర్రం కావాలని చెప్పి ఆశ ఉంటుంది, మీకు కూడా కోతి కావాలని ఉండదు కదా. And it's not the first time that is happening with me. It happens quite a lot, but changed to this gym. This is my new gym. సో ఈ కొత్త జిమ్లో ఒకటి వచ్చి అట్లా అప్రోచ్ చేసి మాట్లాడి మస్తు వార్మింగ్ బాగుండే. మనోడు ఎట్లా అంటే వచ్చి అడిగిండు ఎన్ని ఇయర్స్కి నుంచి చేస్తున్నారు అంటే చెప్పిన, మధ్యలో గ్యాప్లు వచ్చినాయి చేసిన అని చెప్పిన తర్వాత హీ వాస్ డూయింగ్ లెగ్స్, షోల్డర్స్ అండ్ యాబ్స్ టుడే. Then he was like he wanted to do bicep with me today itself. అయితే నేను చెప్పిన, నేను ఇలా బైసెప్ ట్రైన్ చేస్తాను, ఇట్ ఈస్ మై పుష్ డే, ఐఎమ్ ఓన్లీ డూయింగ్ చెస్ట్, షోల్డర్స్ అండ్ ట్రైస్ అది చెప్పాను. హీ వాస్ లైక్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ లెగ్స్ అండ్ షోల్డర్స్ టుడే, బట్ ఐ విల్ బి ట్రైనింగ్ మై బ్యాక్ అండ్ బైసెప్స్ టుమారో, సో వీ క్యాన్ ట్రైన్ టుగెదర్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లోకియాని తీసుకొని బెడ్ దగ్గర పోవాలి. మనకి మొత్తం కన్ను మొత్తం మీద బ్లడ్ వస్తుంది, పోయి చూపెట్టాలి. దానంతా తగ్గుతుంది అనుకున్నా, తగ్గుతలేదు. హాస్పిటల్కి తీసుకుపోయాక జర షార్ట్స్ వేపిస్తారు, సెట్ అయిపోయి అనుకుంటా. కాదా ప్రోటీన్ కొంచెం కూడా ఉండదు. దిస్ ఇస్ హౌ మై బ్రేక్ఫాస్ట్ లుక్స్ లైక్. 4 eggs, 2 rotis rolled and ఫ్యూయల్ అప్ యువర్ బాడీ. అంటే బ్రెయిన్ చేస్తావు అంతా మళ్ళీ ఫ్యూయల్ అప్ చేసి వస్తుంది. ఉప్పు కష్టమైన. యాక్చువల్లీ ఐ లైక్ హాఫ్ బాయిల్డ్. సో ముందు జస్ట్ ఎగ్జినేట్ ఉంది హాఫ్ బాయిల్డ్. ఐ వాజ్ నాట్ ఇన్ టు కార్బ్స్ మచ్. ఈ మధ్య కార్బ్స్ తింటున్నా. ఐ యూస్ టు హ్యావ్ అ సింగిల్ digit body fat earlier. I know the background could be a little messy, but I have a niece. మా అన్న ఒక బిడ్డ ఉంది, అది చెప్పిన మొత్తం దాని గీతలో ఉంటాయి, దాని మరకాల.
మా ముగ్గుబాంగ్ వీడియోలు చేయాల ఇలా నింపుకుంటా. మ్యాక్రోస్ వచ్చేసి దీంట్లో 2 చపాతీస్లో 4 grams ప్రోటీన్ ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ కార్బ్స్ అండ్ క్యాలరీస్ నాకేం తెలియదు. I only know about protein content. That's what all I care about. 4 eggs, 24 whole eggs again, not this pussy shit. Only whites, egg whites. Must koja అనిపిస్తుంది నాకు. You should have it whole. Yolk ఉంటుంది మ్యాటర్ అంతా. And it's a fat. It is cholesterol. Cholesterol is what boosts ఏమంటుందని టెస్టోస్టెరాన్ బాడీలో బూస్ట్ చేసేది కొలెస్ట్రాల్. సో బాయ్స్, ఇఫ్ యూ వాంట్ అ crazy testosterone boost or anything, you should have yolks. 24 grams from the eggs and 4 grams from the roti, 28 grams post-workout meal. One of the mic తెప్పించిన to do this vlogging shit in public as well. కానీ మస్తు బక్వాస్ ఉండే. మీషోలోకి నుంచి తెప్పించిన తక్కువ పడుతుంది రాబోయే అని చెప్పి 400 రూపాయలు చిల్లర ఉండే. ఫోన్ స్పీకర్లో పెట్టి ట్రైన్లో కోసం మాట్లాడినట్టుండే. అది తెలుసు బాడీ ఎక్కువ కానీ వస్తుంది. సో ఈ ఐఫోన్ ఏందో నాకు అర్థమవుతలేదు. ఒక 10 minutes వీడియో తీస్తే 11 GB 12 GB తీసుకుంటుంది. డన్ విత్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు లోకల్ హాస్పిటల్ తీసుకోవాలి.